ఒక్కో కస్టమర్ ఒక్కోలా ఉంటారు. కానీ నాకివాళ వచ్చిన కస్టమర్ నిజంగానే చాలా గ్రేట్ అండి. వర్క్ అనేది హెవీగా ఉండాలి. కానీ నాకు పెట్టిన రిఫరెన్స్ పిక్ అయితే హ్యాండ్స్ మొత్తం ఆరి వర్క్ అండి. బ్యాక్ అండ్ ఫ్రంట్ వచ్చేసి మిషన్ వర్క్. ఇలానే ఉండాలని చెప్తే ఎలా అని చెప్పండి? హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మినీ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. 2 డేస్ బ్యాక్ అయితే ఒక వీడియో పెట్టాను కదా! దానికైతే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. నిజంగానే ఇంతగా సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. నిజంగానే చాలా పెద్ద థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఇలానే సపోర్ట్ చేస్తారంటూ చిన్న చిన్నగా అంటే నాకొచ్చిన వర్క్‌తో మీ ముందుకి ఇలా వస్తూనే ఉంటాను. మీకైతే మంచి మంచి ఇన్ఫర్మేషన్‌తో మంచి డిజైన్స్ కూడా చూపిస్తానండి. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ అయితే వర్క్ అనేది వేస్తున్నానండి. ముందుగా స్టార్టింగ్ లైన్ అయితే జరీతో ఇచ్చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ ఫిల్లింగ్ ఇచ్చేసుకొని బాల్ చైన్, స్టోన్ చైన్ 2 కూడా పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని 1.5 ఇంచ్తో మార్కింగ్ వేసుకొని చిన్న చిన్నగా ఫ్లవర్స్ అనేది ఇచ్చేస్తున్నాను. డిజైన్ అనేది కస్టమర్ చాయిస్ అండి. ఇక్కడ 2 కలర్స్ అయితే యూస్ చేశాను. ఒకటి లైట్ క్రీమ్ కలర్, ఇంకొకటి లైట్ బ్లూ కలర్ అండి. కలర్ కాంబినేషన్ ఫోన్లో అంత క్లియర్గా కనిపించట్లేదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. దీంట్లో హైలైట్ వచ్చేసి స్లీవ్స్ అండి. ఇక్కడ రెఫరెన్స్ పిక్ అనేది యాడ్ చేస్తాను. దాన్ని చూసి మిషన్ వర్క్ అయితే వేశానండి. రెఫరెన్స్ పిక్లో వర్క్ అనేది ఆరి వర్కా లేదా మిషన్ వర్కా అనేది ఒకసారి మీరు కూడా చూసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పినట్లు 10 డేస్ ఛాలెంజ్ అని చెప్పాను కదా, దాన్ని కూడా తొందరలోనే రివీల్ చేస్తానండి. ఎవరైనా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకందరికీ నిజంగానే థ్యాంక్స్ అండి. నాకైతే ఒక ఇద్దరు కమెంట్ అయితే పెట్టారండి. ఒకరు వచ్చేసి వాయిస్ అనేది స్లోగా ఉందని చెప్తున్నారు. అయితే మీ అందరికి కూడా అలాగే ఉందా? ఇలా కామెంట్ అనేది పెడితే నిజంగానే అంటే కొత్తగా పెట్టే వాళ్ళకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే కొద్దిగా చేంజెస్ అనేది చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మెషిన్ గురించి అడిగారండి. నిజంగానే ఫర్దర్ వీడియోస్లో మెషిన్ గురించి అయితే చెప్తాను. ఏ మెషిన్ వాడతాను, ఎలా వాడతానని కూడా చూపిస్తానండి. ఇప్పుడైతే డిజైన్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయిందండి. దీంట్లో స్లీవ్స్ అనేది వీడియోలో అయితే తీయలేకపోయాను. నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే పెడతానండి. మేబీ స్టిచ్చింగ్ కూడా అయిపోగా వస్తుంది. చేర్చి షార్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కంప్లీట్ అయిపోగా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. వీడియోలో అయితే కలర్ కాంబినేషన్ కనిపించట్లేదు. బయట అయితే స్లీవ్స్కే కానీ నెక్ అండ్ బ్యాక్ ఫ్రంట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. వర్క్ అయినా కానీ స్టిచ్చింగ్ అయినా కానీ చాలా రీజనబుల్ ప్రైస్తో చేసి ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. మేము ఇక్కడ స్టిచ్ చేసేది తమిళనాడులో అండి. ఎవరికైనా ఎంక్వైరీ కానీ డీటెయిల్స్ కానీ కావాలనుకుంటే ప్లీజ్ మెసేజ్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే ఫ్రంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఫ్లవర్స్ అనేది వాళ్ళు చూపించిన రెఫరెన్స్ పిక్లో కంప్యూటర్ వర్క్ అయితే వేశారు. నేనైతే మిషన్లో చిన్న చిన్న ఫ్లవర్గా అంటే బ్లౌజ్కి ముందుగానే ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న ఫ్లవర్స్తో హైలైట్ అయితే చేసేసాను. ఇప్పుడైతే ఫ్రంట్ కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ కూడా చూపిస్తాను, చూసేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మరొక వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.